వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను వ్లాగ్స్. ఎమ్మి ఎమ్మి జున్ను. జున్ను అంటే నాకు చాలా ఇష్టమండి. మా ఊరు వెళ్ళినప్పుడల్లా జున్ను పాలు అడుగుతాను. ఈసారి లక్కీగా జున్ను పాలు ఉన్నాయి. సో, ఆ ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. జున్ను పాలు తీసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్‌లో. అదైతే ఎంతైతే క్వాంటిటీ ఉందో అంతే క్వాంటిటీ నేను మిల్క్ తీసుకున్నాను. ఇవి సెకండ్ డే పాలండి. ఇక్కడ నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను మిల్క్ అండ్ జున్ను పాలు. దానిలో బెల్లం మిక్స్ చేస్తున్నాను. ఈ బెల్లం ఇంత, అంత అని ఏమి లేదండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం స్వీట్‌గా తింటారు, కొంచెం ఏమో తక్కువ తింటారు. సో, దానిలో మిరియాల పొడి. సో, మిరియాల పొడి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా బెల్లం, మిరియాల పొడి వేసిన తర్వాత ఆ బెల్లం అందులో మంచిగా కరిగిపోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత మనం వాటిని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ చిన్న పిల్లలు ఇలా మిరియాలు తగిలితే తినరు కదా! సో, వాళ్ళ కోసం మనము ఒక ఫిల్టర్ చేసేసుకోవాలి మిల్క్‌ని. ఆ మిరియాల పొడనేది ఆ మిల్క్‌లో జ్యూస్ అనేది దిగుతుందండి. సో, ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మనం ఏ బౌల్‌లో అయితే జున్ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో మళ్ళీ ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. జున్నంటే ఇష్టపడని వాళ్ళుండరు కదా అండి. జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి. గిన్నెలు గిన్నెలు ఇచ్చినా ఖాళీ అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటుంది గదా జున్ను. సో, ఇప్పుడు దానికోసం మనం ఒక ఇడ్లీ పాత్ర లాంటిది ఏదైనా బౌల్‌లో అయినా తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి ఫస్ట్. వాటర్ పోసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం హీట్ చేసుకొని మనం జున్ను పాలు బౌల్ పెట్టేసుకోవాలి అందులో. పెట్టేసుకొని అలా ఒక సిమ్‌లో ఉంచుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి. అది గట్టిగా ఉందా? కొంచెం ఇంకా మిల్క్‌లా ఉందా చూసుకోవాలి. నాకు కొంచెం ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఒక 5 మినిట్స్ ఉంటే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇది మరీ గట్టిగా ఉండదండి. సెకండ్ డే కదా! కొంచెం పెరుగులాగా ఉంటుంది కన్సిస్టెన్సీ. సో, వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్‌గా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఇలా గట్టి పడుతుంది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో, అప్పటిదాకా ఆగలేం కదా! సో, చల్లారంగానే మనం బౌల్‌లో సర్వ్ చేసేసుకొని తినేసేయడమే ఇంకా. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జున్ను పాలు చేసుకోవడం అందరికీ వచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి. చాలా బావుంటుంది. యమ్మీ యమ్మీ జున్ను రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతూ ఉంటుంది. సో, ఇలా బౌల్‌లో సర్వ్ చేసేసుకొని తినేయడమే ఇంకా. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజను వ్లాగ్స్. బాయ్.